அப்பா பேர் ரஜினி, ஊர் கொத்தப்பள்ளி. இது மாதிரி விநாயகரை வச்சோம். டிஜே வச்சு பாட்டு போட்டதுனால, ஒய்எஸ்ஆர் பாட்டு போட்டதுனால என் மேலே கேஸ் கொடுத்து அடித்தாங்க. ஃபஸ்ட்டு என் மேலே கேஸ் இல்லை, அதுக்கப்புறம் தான் என் பேர் கொடுத்து கேஸை இது பண்ணி என்னை அடித்து இது மாதிரி எஃப்ஐஆர் போட்டுக்கிறாங்க. கோர்ட்டுக்கு கூட்டின்னு போகிறேன்னு சொல்லியிருந்தாங்க. ஊரில் கொடுத்தாங்க. ஊர்லன்னா யாருப்பா? டிடிபி பேர் இல்லையா அந்த ஆளுக்கு? பேர் என்ன போஸ்ட் வரும்? டிடிபி டிடிபியில் தானே வேலை இருந்துட்டாரா? போஸ்ட்டில் அது ஏதோ போஸ்ட்டில் இருக்குது சார். டிஜே வச்சேன். நாங்கள் விநாயகர் வச்சோம், எல்லாம் பசங்கள்லாம் சேர்ந்து வச்சோம் விநாயகர். அதனால டிஜே வச்சு பாட்டு போட்டதுனால அது மாதிரி. ఇతను గుడిపాల మండలం కొత్తపల్లి పంచాయతీకి చెందిన జశ్వంత్, వాళ్ళ నాయన పేరు రజని. నిన్నటి రోజు మా గుడిపాల ఎస్ఐ గారు రామ్మోహన్ గారు ఇతన్ని పిలిపించారు. ఎందుకంటే ఇతను వినాయకుడి నిమజ్జనం చేసే రోజు డీజే పెట్టి దాంట్లో వైఎస్ఆర్ పాట వేసి ఒక డ్యాన్స్ వేసి వెళ్ళిపోతే దాని తర్వాత వాళ్ళ ఊరికి చెందిన తెలుగుదేశం నాయకులు మన జశ్వంత్ని పిలిపించి ఎస్ఐ గారు స్టేషన్కి ఇతని నీకు ఎవరు ఇచ్చారు ఇంత ధైర్యము, నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేశావు అనేసి చితకు బాదాడు. ఇతని చేతులు వాసిపోయేలా కొట్టి ఇతని హింసపరిచి, నువ్వు ఏదైనా ప్రెస్ మీట్కి కానీ ఇంకొక దానికి దేనికైనా పోయినావంటే నిన్ను రిమాండ్కి తరలిస్తాము, జాగ్రత్త, నీ వయసు ఉంది, ఫ్యూచర్ ఉంది, ఇంట్లో ఉండి పని చూసుకో, చదివే పని చూడు అనేసి దబాయించి పంపించారు. కొత్తపల్లి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని తెలిసి కూడా ఇతని పైన పిలిపించి హరాస్మెంట్ చేశాడు. కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ ఒక కానిస్టేబుల్లో వీళ్ళు ఊరికి వెళ్ళి డీజేకి పర్మిషన్ లేదని అడ్డుకుంటే వీళ్ళ పైన తప్పుడు కేసు, మా బండి బీగాలు పెరుక్కున్నారు అనేసి వాళ్ళే కంప్లైంట్ ఎస్ఐ గారికి చెప్పి అతన్ని మైండ్ డైవర్ట్ చేసి ఇలాగ చేశారు అనేసి చెప్పి, దీని వెనకాల టీడీపీ నాయకుల ప్రోత్సాహం కూడా ఉంది పోలీసులకి. అతను మన మాట వినేలేదు, ఇతను చేసి ఇలా మనకు విరోధంగా చేస్తున్నాడని చెప్పి అతన్ని హింసపెట్టారు. దానికి మా ఎస్సీ కులం అని తెలిసి కూడా అతన్ని కొట్టినారంటే మా ఎస్సీ కులానికి న్యాయం జరగాల. న్యాయం జరగకపోతే మేము ఎస్సీ కమిషన్కి పోతాం, హ్యూమన్ రైట్స్కి పోతాము, ఎస్సీ కమిషన్కి పోతాము, ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాము. అన్ని విధాలుగా మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందో అంత దూరం మేము వెళ్ళడానికి వెనకాడము. ఇరు వర్గాల పార్టీ పాటలు వేసిండారు. ఒకప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు పార్టీలు కలిపి పాట జై జై చంద్రన్న అనే పాటకు వేసిండారు. గిరాగిరా తిరుగుతుందనే ఫ్యాన్కి ఇతను వేసిండారు. ఇతను ఒక డ్యాన్స్ వేసి వెళ్ళిపోయినాడు. వీళ్ళ అమ్మ పిలిచిందని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆడ చూస్తే ఇతని పేరు లేదు, పిలిపించి వార్నింగ్ ఇచ్చిండారు. మళ్ళా పిలిపించి మళ్ళీ కొట్టించినారు. పోలీసులు వీడియో వీడియో తీసిందంట్లో ఫోటో లేదు, కానీ వాళ్ళ తెలుగు వాళ్ళ వినేలేదని